ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు పూణే నుండి గోవాకి వెళ్తున్నాం. అయితే మధ్యలో అంటే గోవా ఇంకా చాలా దూరం ఉంది. పూణే దాటిన ఒక 100 కిలోమీటర్స్కి ఆపాము. ఇక్కడ చలి బాగా పెరిగింది. ఇదిగోండి, ఇక్కడ ఇండక్షన్ పెట్టుకున్నాం, ఇక్కడ ఏకే ఫ్లో పెట్టుకుని వండుకున్నాం. ఈ ఏరియాలో రైస్ అంత సరిగా లేవు, సో రైస్ వేసుకున్నాం. అంతా ఇదిగోండి పిసపిసలాడుతుంది. పచ్చడి వేసుకున్నాం. అద్భుతంగా వెళ్ళిపోతుంది చలికి వేడివేడిగా. అది మెత్తగా ఉన్నా, పిసపిసలాడుతున్నా, పొడి పొడిగా ఉన్నా ఏం లేదు, ఏదైనా తింటమే. కాకపోతే ఏంటంటే మనం తిన్నాము అంటే అది అరిగేదాకా దేవుడి పనే చేయాలి, మన పని చేసుకోవటం కాదు. కాబట్టి దయచేసి మీరంతా కూడా ఈ మహారాష్ట్ర గురించి ప్రార్థించండి, ఇంకా గోవా గురించి కూడా ప్రార్థించండి, మా ప్రయాణం గురించి ప్రార్థించండి. అనేక చోట్ల పత్రికలు ఇస్తున్నాం, అనేక ప్రాంతాల గురించి ప్రార్థన చేస్తున్నాం. మాకేం ఒక ఫ్యాషన్ కాదు, సువార్త ప్రకటించడమే ఫ్యాషన్. ప్రతి ఊరి గురించి ప్రార్థన చేయడమే ఫ్యాషన్. అది నా సోకు. మరి మీ సోకు ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి. ఓకే, పచ్చడి తిన్నామా, మెత్తగా అయిపోయిన అన్నం తిన్నామా, నిలబడి తిన్నామా, పెట్రోల్ బంక్లో తిన్నామా, ప్లాట్ఫామ్ మీద తిన్నామా, ఏం లేదు. ఇక్కడ యాక్చువల్గా సాప్ వేసుకొని కూర్చోవచ్చు. బాగా డస్టీగా ఉంది ఏరియా అంతా, అందుకని సాప్ వేసుకోవట్లేదు. ఎందుకు అనవసరంగా పట్టాదంతా పాడైపోద్దని జస్ట్ ఇలా తినేస్తాం. ఓకే, ఎనీవే మీరు కూడా తినేసేయండి. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. మమ్మల్ని ప్రేమించి ఇంత మంచి భోజనాన్ని మీరు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. ఇది కూడా లేకుండా ప్రభా, ఎంతమంది అయితే పేదవారు నాయన ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కడుపు నిండేదాకా ఆకలి తెచ్చింది ప్రభా. ఇది తినుచుండగా నాయన ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచండి. మీరే మంచి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆత్మీయతను దయచేయండి. ఇంకా మీ సేవలో బహుబలంగా మీ సువార్తను ప్రకటించడానికి మీరే కృప చూపి ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అట్లాగే ఈ పెట్రోల్ బంక్ వాళ్ళు పాపం మనకి అవకాశం ఇచ్చారు, వండుకోండి ఉండండి అని. అందుకని ప్రభు వారిని కూడా దీవించి ఆస్వాదించలాగా మీరంతా ప్రార్థించండి. ఏదో రేషన్ బియ్యం తిన్నట్టుగా ఉంది, తప్పదు అంతే కొన్ని జీవితాలు. బాగుంది.